మరో ప్రధాన సమస్య ఉంది సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీలు కావచ్చు, టీఎంపీలు కావచ్చు, ఇలా డాక్టర్ల వల్ల బోర్డులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ వైద్యం చేయకపోయినా కూడా ఆ నగరానికి కావచ్చు, తర్వాత పట్టణంలో ఉన్న ఆసుపత్రులకు మీడియేటర్గా వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అసలు ఆర్ఎంపీలు వాళ్ళు డాక్టర్ అని బోర్డు పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఆ విషయాన్ని ఎలా చూడవచ్చు? ఈ టీఎస్ఎంసీ ఎలా పరిగణిస్తుంది? యాక్చువల్గా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము ఎంబీబీఎస్ అండ్ ఎబోవ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్గా పరిగణించబడతారు. వాళ్ళు మాత్రమే చట్ట ప్రకారం వైద్యం అనేది నిర్వహించాలి. ఎవరైతే ఊర్లలో కానీ వేరే డిగ్రీలు ఆర్ఎంపీ అని, పిఎంపీ అని, ఏఎంబీఎస్ అని కొన్ని వేరే డిగ్రీలు పెట్టుకొని డాక్టర్ అని రాస్తూ క్లినిక్ అని రాస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇది చట్ట వ్యతిరేకం. అది దాని ప్రకారం వాళ్ళ మీద తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించి వాళ్ళపైన ఎన్ఎంసీ చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డాక్టర్ అని పెట్టుకోకుండా ఆర్ఎంపీ అని పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. అది కూడా చట్టపరంగా నేరమే. వాళ్ళు ప్రథమ చికిత్సా కేంద్రం మాత్రమే నిర్వహించారు. ప్రథమ చికిత్స అని వాళ్ళు బోర్డు పెట్టుకుంటున్నారు. అట్లా చేయొచ్చా? ప్రథమ చికిత్సలో వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారు, చిన్న దెబ్బ తాకడం కానీ అటువంటి జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాను అనమాట. కట్టు కట్టడం కానీ, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి, ఇమీడియట్గా కట్టు కట్టడానికి అటువంటి వాటి మధ్య చేయాలి. వాళ్ళు ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, ప్రిస్క్రిప్షన్స్ రాయడం కానీ, ప్లస్ యాంటీబయాటిక్స్ రాయడం కానీ, స్టీరాయిడ్స్ ఇవ్వడం కానీ ఎటువంటివి వాళ్ళు చేయొద్దు. ఎటువంటి ఏం చేసినా చట్ట ప్రకారం నేరమే. అది ఎన్ఎంసీ ప్రకారం తప్పకుండా వారందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.